పవన్ కళ్యాణ్, ప్రియాంక, అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక, అరుళ్ మోహన్ పోషించిన కణ్మణి పాత్ర ఫస్ట్ లుక్ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఓజీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారు. ప్రతి తుఫాన్కు అవసరమైన ప్రశాంతత ప్రియాంక, అరుళ్ మోహన్ కణ్మణి పాత్ర. మా సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి పాట ఫైర్ స్మార్ట్కు విశేష స్పందన లభించింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కణ్మణి పాత్రలో ప్రియాంక అలరించనుంది. ప్రియాంక ఫస్ట్ లుక్ చూస్తుంటే ఓజీ మూవీ ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన సన్నివేశాల్లో ఆమె పాత్రదై ఉంటుందని తెలుస్తుంది. చీరకట్టులోని ప్రియాంక చిత్రాలు ఆకట్టుకున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెకండ్ సింగిల్ ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సాహో ఫేమ్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వహిస్తుండటంతో పాటు పవన్ కళ్యాణ్ ఒక మాస్ గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించనున్నాడనే వార్తలతో అభిమానుల్లో ఉత్కంఠ నిండిపోయింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేశాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క పవర్ఫుల్ లుక్, జపాన్ బ్యాక్డ్రాప్లో సాగే కథ, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ కలిసి సినిమాను పెద్ద స్థాయిలో చర్చనీయాంశం చేశాయి. రెండో పాట మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మధ్య ఆ సాంగ్ ఉంటుందట. పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి చార్ట్ బస్టర్ సాంగ్ పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్లో 1,60,00,000 వ్యూస్ని సొంతం చేసుకున్న ఈ పాట ఇప్పటికీ టాప్ 1లోనే ట్రెండ్ అవుతుంది. ఈ పాట సంగతి పక్కన పెడితే రెండో పాట లిరికల్ వీడియో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. నేడు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ త్వరలోనే రెండో పార్ట్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. అంతేకాదు హీరోయిన్ క్యారెక్టర్ పేరు కణ్మణి అని రివీల్ చేశారు. ఈ పేరు వినగానే సోషల్ మీడియాలో అభిమానుల నుండి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. కణ్మణి అనే పేరు తమిళనాడుకి చెందింది. అలాంటి పేరుని హీరోయిన్కి ఇందులో ఎందుకు పెట్టారు? అంటే హీరోయిన్ తమిళనాడు ప్రాంతానికి చెందిన అమ్మాయినా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓజీ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తమిళనాడులోని మదురై ప్రాంతంలో జరుగుతుందని, అక్కడ హీరో హీరోయిన్ మధ్య పరిచయం ఏర్పడి ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.